హాయ్ ఫ్రెండ్స్. ముఖ్యంగా కాంపిటేటివ్ యాస్పిరెంట్స్‌కి మరియు అదేవిధంగా చిన్న పిల్లలకు ఈ యొక్క స్టేట్స్, క్యాపిటల్స్ అనేటువంటివి మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందువలన ఇక్కడ మీకు ఈజీ కోడింగ్ ప్రాసెస్‌తో నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని కనుక గమనించినట్లయితే మనకి 28 స్టేట్స్ ఉన్నాయి. అదేవిధంగా 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, 29 ఉన్నాయి కదా అని. ఇంతకుముందు 29 ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ని లడక్ జమ్మూగా 2 యూనియన్ టెరిటరీగా మార్చడం కూడా జరిగింది. అదే సమయంలో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు 2 విడివిడి కేంద్ర పాలిత ప్రాంతాలను లేదా యూనియన్ టెరిటరీని ఒకటిగా చేశారు. కాబట్టి ప్రజెంట్ అవన్నీ మర్చిపోయి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్యాపిటల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. హైదరాబాదు 10 ఇయర్స్ వరకు ఉన్నది, 2024 వరకు. అయితే కూడా మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అమరావతిని మనకి 2014 జూన్ 2 తర్వాత సపరేట్ చేసుకున్నది. కాబట్టి అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. అరుణ ఈటింగ్ చేస్తూ ఉందన్నమాట. అరుణ అనే అమ్మాయి ఈటింగ్ చేస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. అరుణ ఈటింగ్ చేస్తుంది. ఈటింగ్ అంటే ఇటానగర్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏమిటి? ఇటానగర్. బాగా గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్. ఓకే, నెక్స్ట్ అస్సాం దిస్పూర్. దిస్ అలా గుర్తుపెట్టుకోండి. అస్సాంలో అస్సును తీసుకోండి, దిస్పూర్లో దిస్ అంటే అస్సాం క్యాపిటల్ దిస్పూర్. ఇలా గుర్తుపెట్టుకోండి. అలా లేదు, గుర్తు రాలేదనుకుంటే అస్సాంలో డిష్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అస్సాంలో ఏముంది? డిష్ ఉంది అనమాట. డిష్ కనెక్షన్, మన యొక్క డిష్ కనెక్షను ఏ రాష్ట్రంతో కనెక్ట్ అయిందంటే అస్సాంతో కనెక్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బీహార్ పాట్నా. బీహార్ అనగానే అక్కడ రౌడీలు, గ్యాంగులు ఎక్కువ అన్నమాట. బీహార్ కనిపోతే పట్మని కొడతారు అన్నమాట. వాళ్ళు మన దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవడానికి పట్మని కొడతారు. అలా గుర్తుపెట్టుకోండి. బీహారు అనగానే అక్కడ రౌడీ గ్యాంగ్ ఏం చేస్తుంది? మనల్ని పట్టుమని కొడతారు అనమాట. అలాగా బీహార్ క్యాపిటల్ వచ్చేసి పాట్నా. ఈ జస్ట్ కోడ్ గుర్తు మాత్రమే, మీరు సరదాగా నేర్చుకోండి. ఛత్తీస్గఢ్ రాయపూర్. ఛత్తీస్గఢ్ అంటే చెత్త ఉండే గడికి వెళ్తే అక్కడ రాళ్ళు తీసుకొని కొడతారన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి. చెత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు రాళ్ళతోనే కొడతారు, రాయి తీసుకొని కొడతారు. గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. చెత్త అనగానే మనకేం గుర్తుకు రావాలి? రాయి గుర్తుకు రావాలన్నమాట. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోవా పనాజీ. గోవాలో సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో కానీ ఈత రాకుండా దూకేస్తే మన పని అయిపోతుంది అన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి. గోవా సముద్రం గుర్తొస్తుంది, సముద్ర తీరం, మన పని అయిపోతుంది. అలా గోవా క్యాపిటల్ వచ్చేసి పనాజీ. గోవాలో సముద్రం ఉంటుంది, సముద్రంలో పడగానే ఏమైపోతుంది? మన పని అయిపోతుంది అనేది పనాజీ. గుర్తుపెట్టుకోండి. ఏదో కోడ్ ఉంటే మనకు బ్రెయిన్లో చాలా కాలం గుర్తుంటాయి అన్నమాట. గోవా అనగానే పనాజీ. గుజరాత్లో గాంధీ పుట్టాడు కాబట్టి మన అందరికీ తెలిసినది. గాంధీ పోర్బందర్లో పుట్టాడు కాబట్టి గుజరాత్ గాంధీనగర్ అందరికీ గుర్తుంటుంది. ఇది కూడా అవసరం లేదు. హర్యానా చండీగఢ్ అనేటువంటిది క్యాపిటల్. హర్యానాకు, పంజాబ్కు చండీగఢ్ అన్నమాట. చండీ యాగం మనం ఎవరి గురించి చేస్తామంటే హరి గురించి చేస్తాం. హరి అంటే విష్ణువుడు అన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. హరి అంటే విష్ణువు. ఏ యాగం చేస్తారు హిందువులు? చండీ యాగం. అలా గుర్తుపెట్టుకోండి. హర్యానా చండీగఢ్. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా. హిమము అంటే మంచులో దూకితే ఎలా ఉంటుందంటే మనకు చలిగా ఉంటుంది. హిమము అంటే మంచు, సిమ్లా అంటే చలి. హిమాచల్ ప్రదేశ్ అనగానే చలి గుర్తుకు రావాలి. చలి గుర్తుకొస్తే సిమ్లా గుర్తుకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఇవి సరదాగా మాత్రమే. ఇక జార్ఖండ్ రాంచీ. మరి జార్ఖండ్ అంటే మనకు ఆ యొక్క గిరిజనులు ఉంటాయి. గిరిజనులు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క ముఖానికి రంగులు వేసుకుంటారు కదా. అలాగా
రంగులు గుర్తుకు రావాలి. జార్ఖండ్ రంగులు గుర్తొస్తే రాంచీ గుర్తొస్తుంది. జార్ఖండ్ రాంచీ, జార్ఖండ్ రాంచీ. అలా జార్ఖా, జార్ఖా రా, జార్ఖాలో రా ఉంది, రాంచ్. కర్ణాటక బెంగళూరు, ఇదేం అవసరం లేదన్నమాట, కోడ్ అవసరం లేదు. కేరళ తిరువనంతపురం, ఇది అవసరం లేదు కోడ్. మధ్యప్రదేశ్ భోపాల్. మధ్యలో హోల్ ఉంది, మధ్యలో హోల్ ఉంది. హోల్ అంటే భోపాల్, హోల్ కాస్త భోపాల్. ఓకే, మధ్యప్రదేశ్ మధ్యలో హోల్ ఉంది, మధ్యప్రదేశ్ భోపాల్. మహారాష్ట్ర ముంబై, ఇది అందరికీ తెలిసిందే. మణిపూర్ ఇంపోల్. మనీ ఉంటే ఏమైనా మనం ఇంపుగా తినొచ్చు అనమాట హోటల్కి పోయి. ఇంపు, మనీ ఉంటే హోటల్కి పోతే ఇంపుగా తినొచ్చు. మణి ఇంపు, మణిపూర్ ఇంపోల్. మేఘాలయ షిల్లాంగ్, మేఘాలయ షిల్లాంగ్. మేఘాలలో కానీ మనం, మేఘం అంటే నీరే కదా, ఆ మేఘాల్లో మనం కానీ వెళ్తే చలిగా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. మేఘము చలి అంటే మేఘాలయ షిల్లాంగ్. మిజోరాం ఐజ్వాల్. మిజోరాం జో ఉంది, ఐజ్ ఉంది, జో ఉంది, ఐజ్ ఉంది, కాబట్టి మిజోరాం ఐజ్వాల్. నాగాల్యాండ్ కోహిమా. నాగాల్యాండ్లో కోహినూరు వజ్రం దొరికిందంట. నాగాల్యాండ్లో కోహినూరు వజ్రం దొరికింది. నాగుపాములో అక్కడ మణి ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. కోహినూరు మణి లేదా కోహినూరు వజ్రం ఉంది. నాగు అంటే నాగుపాము, అక్కడ మణి అంటే వజ్రం. అలా నాగాల్యాండ్ కోహినూర్ గుర్తుపెట్టుకుంటే నాగాల్యాండ్ కోహిమా. ఒడిశా భువనేశ్వర్, ఒడిశా భువనేశ్వర్. ఒడిశాకి పోతే భలే ఉంటుందన్నమాట, బువ్వ తినొచ్చు బాగా కూర్చొని, అలా గుర్తుపెట్టుకోండి. ఒడిశా బువ్వ, అది పేద రాష్ట్రం అన్నమాట, కాబట్టి అక్కడ టిఫిన్లు ఏమన్నా బువ్వే ఉంటుంది. ఒడిశా భువనేశ్వర్, అలా గుర్తుపెట్టుకోండి. పంజాబ్ చండీగఢ్. హర్యానా చండీగఢ్ అన్నాం, పంజాబ్ చండీగఢ్. పంజాబ్లో హర్యానాలో చండీ యాగం చేస్తారు కాబట్టి చండీగఢ్ క్యాపిటల్. రాజస్థాన్ జైపూర్. రాజస్థాన్లో ఇసుక ఉంటుంది, ఎడారి కదా అక్కడ, తారు ఎడారి. ఆ ఇసుక ఉంటుంది కాబట్టి దేవుని తలుచుకోవాలి, జై జై అనుకోవాలి. అనుకుంటే అప్పుడు ఆ ఇసుకలో కాళ్ళు కాలవు. రాజస్థానం ఇసుక ఉంటుంది, దేవుని తలుచుకోవాలి, జై జై అనాలి, అంటే అప్పుడు ఇసుక ఉండదు అన్నమాట. రాజస్థాన్ జై అనాలి, లేదా జైపూర్ గుర్తుపెట్టుకున్నా కూడా మనకు గుర్తు ఉంటుంది. సిక్కిం, రాజస్థాన్ జైపూరు. సిక్కిం వచ్చేసి గ్యాంగ్టాక్. సిక్కింలో గ్యాంగులు ఉంటారనమాట చాలామంది, ఒక 10-20 మంది కలిసి గ్యాంగ్గా వెళ్తూ ఉంటారు. సిక్కిం ఎన్ని కొండ ప్రాంతాలు కాబట్టి ఒక్కరు వెళ్తే అన్న పులులు ఇట్లాంటి అడవి జంతువులు తింటాయని అందరూ గ్యాంగ్గా వెళ్తారు, అలా గుర్తుపెట్టుకోండి. సిక్కిం అనగానే గ్యాంగ్గా వెళ్తారు. అలాగనే మనకు సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్. గ్యాంగ్గా, టాక్ అంటే గ్యాంగ్గా గుంపుగా మాట్లాడుకుంటూ వెళ్తారు, సిక్కిం గ్యాంగ్టాక్. తమిళనాడు చెన్నై, ఇది మనకు తెలిసినటువంటిది, మన పక్క రాష్ట్రమే కాబట్టి కోడ్ అవసరం లేదు. తెలంగాణ హైదరాబాద్ అవసరం లేదు. త్రిపుర అగర్తల. త్రిపురలో పూజ చేయాలంటే అగరొత్తులు ఉండాలి. త్రిపురలో పూజ చేయాలంటే ఏమి ఉండాలి? అగరొత్తులు ఉండాలి, అలా గుర్తుపెట్టుకోండి. త్రిపుర పూజ గుర్తుపెట్టుకుంటే అగరొత్తులు ఉంటాయి. అలా త్రిపుర క్యాపిటల్ అగర్తల. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఉత్తరం కానీ పోతే లక్ ఉంటుంది, ఆ లక్ అతుక్కుంటుంది అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. ఉత్తరం పోతే అతుక్కుంటుంది, అంటే ఎందువల్ల అతుక్కుంటుందంటే లక్క ఉంటుంది కాబట్టి. అలా ఉత్తరప్రదేశ్ లక్క అంటే లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్కి 2 రాజధానులు ఉన్నాయన్నమాట, వింటరు సమ్మర్లో. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్కి కూడా ఉన్నాయి, శ్రీనగర్ జమ్మూ అని. ఇప్పుడు అది కేంద్రపాలిత ప్రాంతం లేదా యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి 28 రాష్ట్రాల్లో 2 రాజధానులు లేదా 2 క్యాపిటల్స్ ఉన్న ఏకైక రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అనగానే డెహ్రాడూను, గైర్సైని అన్నమాట. గైర్సైని, డెహ్రాడూన్. ఉత్తరాఖండ్, ఉత్తరం పోతే గయ్యి అని తేనెటీగలు అరుస్తాయన్నమాట. అప్పుడు మనము శబ్దం చేయాలి, డెహర్ 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 అనుకుంటూ శబ్దం చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. గయ్యి అని తేనెటీగలు. గైర్సైని, డెహ్రాడూన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వింటర్లో డెహ్రాడూను, సమ్మర్లో వచ్చేసి గైర్సైని. ఉత్తరాఖండ్, ఉత్తరం పోతే గయ్యి అని తేనెటీగలు లేస్తాయి, దాన్ని డెహర్ డెహర్ అని శబ్దం చేసుకుంటూ వచ్చేయాలి. వెస్ట్ బెంగాల్ కోల్కతా. వెస్ట్ బెంగాల్ కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఇది అందరికి గుర్తుంటుంది అనమాట. ఓకే, ఇవి మరి యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఒకసారి నేను అడుగుతాను, మీకు కోడ్ ఏమని గుర్తు రావాలి. ఓకే, అస్సాం అనగా నేను కోడ్ గుర్తుకు రావాలి, మీకు వచ్చేసేయాలి డిష్. అస్సాంలో మీ డిష్ కనెక్షన్ ఉందని గుర్తుపెట్టుకోండి. అస్సాం డిష్ 4.
ఓకేనా. గోవా అనగానే మనకు సముద్రం గుర్తు రావాలి. సముద్రంలో దూకితే ఈత రాగితే మన పని అయిపోతుంది పనాజీ, గోవా పనాజీ అలా గుర్తుకు రావాలి. ఓకేనా. ఇక మనకి హిమాచల్ ప్రదేశ్ సిమ్లా. హిమం అంటే మంచు, అక్కడ చలిగా ఉంటుందన్నమాట. హిమాము చలి గుర్తొస్తే హిమాచల్ ప్రదేశ్ సిమ్లా గుర్తొస్తుంది. ఓకేనా. ఇక మనకు ఇంకేముంది, మనీ ఉంటే ఇంపుగా ఉంటుంది హోటల్లో తింటుంటే, అక్కడ మణిపూర్ ఇంపోలు గుర్తొస్తుంది. ఓకేనా. మిజోరాం ఐజ్వాల్, ఐజ్ అలా గుర్తొస్తుంది. నాగాల్యాండ్ అంటే కోహిమా. ఎలా అంటే నాగుపాము తలలో మణి ఉంటుంది, అది వజ్రం, కోహినూర్ వజ్రం లాగా ఉంటుంది నాగాల్యాండ్. ఇలా. ఓకే. రాజస్థాన్ ఇసుకలో కాలు కాలుతుంటే జై అంటే కాలు కాలటం తగ్గిపోతుంది, అట్లా రాజస్థాన్ జైపూర్. ఓకేనా. సిక్కింలో అక్కడ అడవి జంతువులు అవి ఉంటాయి కాబట్టి గ్యాంగ్గా అందరూ గుంపుగా మాట్లాడుకుంటూ పోతారు అనమాట, కాబట్టి సిక్కిం గ్యాంగ్ టాక్. ఓకేనా. త్రిపురలో పూజ చేయాలంటే అగరొత్తులు కావాలి, అట్లా త్రిపుర అగర్తలు. ఓకేనా. ఉత్తరాఖండ్ 2 అనమాట. ఉత్తరాఖండ్ పోగానే తేనెటీగలు గయ్యి అని లేస్తాయి అనమాట. అప్పుడు లేచినప్పుడు డెహర్ అనుకుంటూ మనం అరుచుకుంటూ పోవాలి. ఓకేనా. డెహ్రాడూన్, గైర్సై. ఇది ఫ్రెండ్స్ మరి కోడ్. ఇవన్నీ తమాసాగా ఉంటాయి, 1-2 సార్లు వింటే మీకు వచ్చేస్తాయి, రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.